ప్రియ దేవుని బిడ్డలారా, మన వాక్య భాగం యోబు గ్రంథం 14-15 అధ్యాయాలు. 14వ అధ్యాయం 1వ వచనం నుండి వినండి. యోబు మాట్లాడుతున్నాడు. స్త్రీ కన్న నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ నొందుతాడు. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోతాడు. నీడ కనబడకపోయినట్లు వాడు నిలువక పారిపోతాడు. అటివాని మీద దేవా, నీవు కనుదృష్టి ఉంచావు. తీర్పు నొందడానికి నన్ను నీ ఎదటికి రప్పించావు. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగితే ఎంత మేలు! అలాగున ఎవడూ పుట్టనేరడు. నరుల ఆయుష్కాలము పరిమితి గలది. వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయఃపరిమాణం నీవు వారికి నియమించి ఉన్నావు. ప్రియులారా, యోబు ఆలోచనల్లో కొన్ని మచ్చు తునకల్లాంటివి మనకెంతో ఆసక్తి కలిగిస్తాయి. బాధ ప్రతి మానవుని జీవితంలో సామాన్యమే. ఎలీఫజు అన్నట్లు మానవుడు శ్రమానుభవానికే పుడుతున్నాడు. నిప్పు రవ్వలు పైకి ఎగిరినట్లే మానవుడి శ్రమలు అతని పుట్టుక నుండి మొదలవుతాయి. బాధ అనే భాషను ఎరుగని మానవుడు ఎవ్వడూ లేడు. జీవితం ఒక నీడ వంటిది. సూర్యుడు అస్తమించాక నీడ కూడా కనపడకుండా అంతరించిపోతుంది. పువ్వు పుట్టి అంతలోకే వాడి రాలిపోతుంది. మానవ జీవితమూ అంతే. ఈ సందర్భంలో యోబు ఒక పరమసత్యాన్ని వెల్లడి చేస్తున్నాడు. మనమంతా పుట్టుక చేత పాపులం. కీర్తన 51:5లో దావీదు ఇదే సత్యాన్ని మాట్లాడుతున్నాడు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది. మనలను కన్న తల్లిదండ్రులు పాపులైనప్పుడు మనము పాపులము కామా? పాపికి పరిశుద్ధుడు పుడతాడా? అలా జరగదు. మానవుని జీవిత పరిణామం అంతా దేవుడు నియమించిందే. మానవుని జీవితం మితులకు లోనైనది. కీర్తనలు 23:4 దావీదు గానం చేశాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా ఏ అపాయానికి భయపడను. అంటే దావీదు వెలిబుచ్చిన భావమేమిటి? తాను చనిపోవడం విషయం కాదిది. మరణశయ్య మీది మాటలు కావివి. మానవుడు పుట్టింది మొదలుకొని గాఢాంధకారపు మరణ లోయలోనే ప్రయాణిస్తుంటాడు. చిట్ట చివరికి మరణ బిందువునే చేరుకుంటాడు. పుట్టింది మొదలుకొని మరణం వరకు మనుష్యుడు ప్రతి ఘడియ చస్తూనే ఉంటాడు. జీవం మొదలైన ఘడియ మొదలుకొని ప్రతి ఘడియ ప్రాణం పోయినంత పనే. అదే జీవితమందలి మర్మం. 6వ వచనం, కూలివారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించే వరకు వారు విశ్రమము నొందునట్లు వారి వైపు చూడకుండా ఉండిపో. వృక్షము నరకబడిన ఎడల అది చిగిర్చి లేత కొమ్మలు వేస్తుందని నమ్మకం ఉంది. దాని వేరు భూమిలో పాతదైపోయినా, దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినా, నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చుతుంది. లేత మొక్కవలే అది కొమ్మలు వేస్తుంది. అయితే నరులు మరణమై కదలలేక పడి ఉంటారు. నరులు ప్రాణం విడిచిన తరువాత వారు ఏమైపోతారు? తటాక జలములు ఎలా ఇంకిపోతాయో, నది నీరు ఎలా ఎండి హరించిపోతుందో, అలాగే నరులు పండుకొని తిరిగి లేవరు. ఆకాశము గతించిపోయే వరకు వారు మేలుకొనరు. ఎవరూ వారిని నిద్రలేపజాలరు. ప్రియులారా, యోబు జ్ఞానవాక్కులు వింటున్నారా? మనిషి ఎంత గొప్పవాడైనా ఎప్పుడో ఒకరోజు చావక తప్పదు. ఆ తరువాత అతడు ఎవరో, అతడు ఏమి చేశాడో చరిత్రలో భాగమైపోతుంది. ప్రజలు అంతా మర్చిపోతారు. ఇప్పుడు యోబు తన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు. దేవా, నీవు పాతాళములో నన్ను దాచిన ఎడల ఎంతో మేలు. నీ కోపము చల్లారే వరకు నన్ను చాటున ఉంచిన ఎడల ఎంతో మేలు. నాకు ఇంతకాలము అని నీవు నియమించిన తరువాత నన్ను జ్ఞాపకము చేసుకోవాలని నేనెంతో కోరుతున్నాను. మరణమైన తరువాత నరులు బతుకుతారా? అలాగుండిన ఎడల నాకు విడుదల కలిగే వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి ఉంటాను. నీవు పిలుస్తావు, నేను నీకు ప్రత్యుత్తరమిస్తాను.
నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టం కలుగుతుంది. అయితే ఇప్పుడు నీవు నా అడుగుజాడలను లెక్కపెడుతున్నావు. నా పాపాన్ని నీవు సహించలేకపోతున్నావు. నా అతిక్రమము సంచిలో ముద్రించబడి ఉన్నది. నేను చేసిన దోషాన్ని భద్రంగా ఉంచావు. పర్వతమైనా పడిపోయి నాశనమవుతుంది, కొండ అయినా దాని స్థానం తప్పుతుంది. ప్రియులారా, యోబు అడిగే ప్రశ్నలు నాటి నుండి నేటి వరకు సర్వసాధారణమైనవి. చచ్చిన మనిషి తిరిగి బతుకుతాడా? చనిపోతూ యోబు అంటున్నాడు, దేవుడు నన్ను పిలుస్తాడు, నేను పలుకుతాను. మరణం అంతం కాదు, అదొక కొత్త ఆరంభం. దేవుడు మాట్లాడతాడు. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25 నుండి 27వ వచనం వరకు. నా విమోచకుడు సజీవుడు, తరువాత ఆయన భూమి మీద నిలుస్తాడు. నా చర్మం చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుణ్ణి చూస్తాను. నా మటుకు నేనే చూస్తాను, మరి ఎవరూ కాదు. నేనే కన్నులార ఆయనను చూస్తాను. ఈ అధ్యాయమంతా మరణాన్ని గురించిన యోబు ప్రవచన దర్శనం. ఈ అధ్యాయం మొత్తం మా శ్రోతలు మరొకసారి చదవాలని కోరుతున్నాము. 19వ వచనం, జలము రాళ్లను అరగదీస్తుంది, దాని ప్రవాహము భూమి యొక్క ధూళిని కొట్టుకొని పోతుంది. నీవైతే నరుల ఆశను భంగపరుస్తున్నావు. నీవు ఎల్లప్పుడూ వారిని గెలుస్తున్నావు గనుక వారు గతించిపోతారు. నీవు వారికి ముఖవికారము కలుగజేసి వారిని వెళ్లగొడుతున్నావు. వారి కుమారులు ఒకవేళ ఘనత వహించినా అది వారికి తెలియదు. వారు ఒకవేళ అణిగిపోయినా అట్టి గతి వారికి పట్టిందని వారు గ్రహించరు. తమ మట్టుకు తామే శరీరమందు నొప్పి నొందుతారు. తమ మట్టుకు తామే ప్రాణమునందు దుఃఖపడతారు. ప్రియులారా, యోబు పరిస్థితిని మనం సానుభూతితో అర్థం చేసుకోవాలి. విశ్వాసికి వచ్చే శ్రమలన్నీ విశ్వాస పరీక్షలే. యోబు 23వ అధ్యాయం 10వ వచనంలో అతడే స్వయంగా సాక్ష్యం పలికాడు. నేను నడిచే మార్గము ఆయనకు తెలుసు. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనపడతాను. అంటే నాకు సంభవించిందంతా, అందలి ప్రతి వివరము నా దేవునికి తెలుసు. యోబు అంటున్న ఈ మాటకు రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో పౌలు చెప్పింది జత చేసి చూడండి. దేవుణ్ణి ప్రేమించేవారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము వారి మేలుకే సమకూడి జరుగుతుంది. అంటే నాకు సంభవించిందంతా నా పట్ల దేవుని సంకల్ప ప్రణాళికలో భాగమే. ఆయన సమస్తము నా మేలుకే సమకూడి జరిగేటట్లు చేస్తాడు. ఇందులో దేవుని ప్రేమ, జ్ఞానము, సర్వశక్తి ద్యోతకమవుతాయి. ఏది జరిగినా ఉత్తరోత్తర అది విశ్వాసుల మేలుకే. ఇప్పుడు 15వ అధ్యాయంలోకి వస్తున్నాము. తేమానీయుడైన ఎలీఫజు మాట్లాడుతున్నాడు. 15వ అధ్యాయం 2వ వచనం నుండి, జ్ఞానము గలవాడు నిరర్ధకమైన తెలివితో ప్రత్యుత్తరమియ్యవచ్చునా? తూర్పుగాలితో తన కడుపు నింపుకొనవచ్చునా? వ్యర్థ సంభాషణల చేత వ్యాజ్యమాడవచ్చునా? నీవు భయభక్తులను వ్యర్థం చేస్తున్నావు. దేవుని గూర్చిన ధ్యానాన్ని హీనపరుస్తున్నావు. నీ మాటల వలన నీ పాపం తెలిసిపోతోంది. వంచకుల పలుకులే నీవు పలుకుతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు స్నేహితులు చేస్తున్న ఉపన్యాసాల తీరు గమనించారా? ప్రతి ఒక్కరికీ యోబు జవాబు చెప్తున్నాడు. ఇది వీరి ఉపన్యాసాల వలయంలో 2వ విడత. ఎలీఫజు ఆధ్యాత్మికవాది, ఆత్మాశ్రయ బోధకుడు. తన దర్శనాన్ని, స్వప్నాన్ని ఆధారం చేసుకుని మాట్లాడతాడు. కేవలం నీ సొంత అనుభవం మీద ఆధారపడిన వేదాంతం చాలా ప్రమాదకరం. మనుషుల అనుభవాలు అనేక విధాలు, కాని సత్యం ఒక్కటే, అదే దేవుని వాక్కు. దేవుని వాక్యంతో సరిపడని అనుభవాలు విశ్వాసులను పెడతోవ పట్టిస్తాయి. ఎలీఫజు యోబును విమర్శిస్తున్నాడు. యోబు మాటలు వ్యర్థమైనవి అంటున్నాడు. యోబు సాక్ష్యానికి అతడు విలువ ఇవ్వటం లేదు. 6వ వచనం, ఎలీఫజు అంటున్నాడు, యోబు,
నేను కాదు, నీ మాటలే నీ దోషాన్ని స్థాపిస్తున్నాయి. నీ పెదవులే నీ మీద సాక్ష్యం పలుకుతున్నాయి. మొదట పుట్టిన పురుషుడవు నీవేనా? నీవు పర్వతాలకు ముందుగా పుట్టినవాడవా? దేవుని ఆలోచన సభలో చేరావా? మేము ఎరుగనిది నీవేమి ఎరుగుదువు? మేము గ్రహింపనిది నీవేమి గ్రహించగలవు? చాలా వయస్సు మీరిన పురుషులు, నెరసిన వెంట్రుకలు గలవారు మాలో ఉన్నారు. నీ తండ్రి కంటే వారు చాలా పెద్దవారు. దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగా ఉన్నదా? ఇట్లు నీతో మృదువుగా మాట్లాడిన వాక్యము తేలికగా ఉన్నదా? యోబు, నీవు తెలివిమాలిన వాడివి అంటున్నాడు ఎలీఫజు. యోబుకు ఈ ముగ్గురు స్నేహితుల వలన ఎట్టి ఆదరణ కలగలేదు. ఎలీఫజు తన ఇద్దరు సహబోధకులను సమర్థిస్తున్నాడు. యోబు, నీ హృదయము ఎందుకు కుంగిపోయింది? నీ కన్నులు ఎర్రబారినవి ఎందుకు? దేవుని మీద ఆగ్రహపడతావా? శుద్ధుడు అవడానికి నరుడు ఏపాటివాడు? నిర్దోషి అవడానికి స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు? అవును, మనుష్యులందరూ పాపులు. కాని ఎలీఫజు, బిల్దదు, జోఫరు ఈ ముగ్గురూ కలిసి యోబును ఘోర పాపిగా చిత్రీకరిస్తున్నారు. ఆ పాపాన్ని ఒప్పుకో అంటున్నారు. యోబు, ఆలోచించు. ఆయన తన దూతలయందు నమ్మిక ఉంచడు. ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు. అట్లుండగా హేయుడు, చెడినవాడు, నీళ్లు త్రాగినట్లు దుష్క్రియలు చేసేవాడు మరీ అపవిత్రుడు కదా. విశ్వాసులారా, ఎలీఫజు చెప్పిన మాట వాస్తవమే. యేసుక్రీస్తు శిలువపై మరణించినప్పుడు ఆయన మానవత అంతటినీ విమోచించాడు. అంతేకాదు, ఆయన సంకల్పమందు నూతన ఆకాశము, నూతన భూమి కలుగనై ఉన్నాయి. ప్రస్తుత ఆకాశం కూడా ఆయన దృష్టిలో పవిత్రము కాదు. ఎలీఫజు ఇంకా మాట్లాడుతున్నాడు. 20వ వచనం, తన జీవితకాలమంతా దుష్టుడు బాధనొందుతాడు. హింసకునికి ఏర్పడిన సంవత్సరములన్నీ అతడు బాధనొందుతాడు. యోబు, నీవు చేసిన పాపానికే నీకు ఈ శిక్ష ప్రాప్తించింది. అందుకే పరిస్థితులు నీకు వ్యతిరేకమయ్యాయి. నీ క్షేమము, భద్రత అంతరించాయి. నీకు ఆహారమే కరువైపోయింది. అంధకార దినము నీకు సమీపించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలీఫజు ధోరణి విచిత్రంగా ధ్వనిస్తోంది గదూ. ఇతనికి కొన్ని సత్యాలు తెలుసు, కాని వాటిని అన్వయించటం తెలియదు. యోబు విషయంలో వీరు చేసిన నిర్ధారణ తప్పు. యోబు స్నేహితుడు ఇంకా ప్రసంగిస్తూ అన్నాడు, శ్రమ, వేదన నిన్ను బెదిరిస్తున్నాయి. నీవు దేవుణ్ణి ధిక్కరించి మాట్లాడుతున్నావు. నీవు మూర్ఖుడివి. అందుకే నీ భాగ్యమంతా పోయింది. నీ ఆస్తి నిలువలేదు. నీ సస్యసంపద పాడైపోయింది. దేవుని నోటి ఊపిరి నిన్ను నాశనం చేస్తుంది. నీవు మోసపోయావు. ద్రాక్ష చెట్టు పిందెలు రాల్చినట్లు దేవుడు నిన్ను రాలగొడుతున్నాడు. ఒలీవ చెట్టు పువ్వులాగా నీవు రాలిపడ్డావు. భక్తిహీనుల కుటుంబము నిస్సంతువవుతుంది. నీలాంటి లంచగొండుల గుడారాలు కాల్చివేయబడతాయి. వారు దుష్కార్యాన్ని గర్భమును ధరించి పాపమును కంటారు. వారి కడుపున కపటము పుడుతుంది. ఈ విధంగా ఎలీఫజు యోబును ఆడిపోసుకుంటున్నాడు. ముగ్గురు స్నేహితులు కలిసి యోబును తీవ్రంగా విమర్శించారు. ఎలీఫజు చెప్పిందే మళ్లీ చెప్తున్నాడు. యోబు మూర్ఖుడు, పొగరుబోతూ, అహంకారి, రహస్యంలో ఎన్నెన్నో పాపాలు చేశాడు అంటున్నాడు. యోబు మాటలకు అతడు విలువ ఇవ్వటం లేదు. పూర్వీకులు చెప్పిన మాటలు యోబు వినిపించుకోవటం లేదు అంటున్నాడు. ఎలీఫజు దృష్టిలో తన మాటలు దేవుని మాటలతో సమానం. ఎలీఫజు యోబుకు తీర్పరిగా వ్యవహరిస్తున్నాడు. అసలే యోబు బాధలో ఉన్నాడు. అతనికి ఇప్పుడు ఆదరణ కావాలి. ఈ వేదాంతులు అధిక ప్రసంగాలు చేస్తున్నారు. యోబును మానసికంగా చిత్రహింస చేస్తున్నారు. యోబు సమస్యలకు వీరు పరిష్కారం సూచించలేకపోయారు. ఎలీఫజు అంచనా ప్రకారం యోబు పాపం చేశాడు గనుక బాధలు అతని మీదికి వచ్చాయి. ఎలీఫజు అంటాడు, యోబు, నీవు దేవుని వద్దకే పో, నీ పాపాలు ఒప్పుకో.
యోబు అంటున్నాడు, నీ వేదాంతం చాలించు, నేను అపరాధిని కాను, నీతిమంతుణ్ణి. ఆ తరువాత బిల్దదు ఇతడంటాడు, యోబు తాను పాపినని ఒప్పుకోవటం లేదు, అందుకే అతడింకా బాధపడుతున్నాడు. బిల్దదు అంటాడు, యోబు, ఎంతకాలము నీవిలా బాధపడతావు? ఎందుకు నీకీ మొండితనం? దానికి యోబు చెప్తాడు, నేనే దేవుణ్ణి అడుగుతాను, నా పాపము ఏమిటి? నన్నెందుకు బాధ పెడుతున్నావు? ఆ తరువాత జోఫరు ఇతడంటాడు, యోబు పాపం ఇంకా తీవ్రమైన శిక్షకు తగినది, గనుక యోబు, నీ పాపాలు పరిహారము కావాలి, లేకపోతే నీకు బాధలు తప్పవు. దానికి యోబు అంటాడు, నేను నీతిమంతుణ్ణి. ఈ ముగ్గురు స్నేహితులు మాట్లాడడం చాలించిన తరువాత ఎలీహు ప్రసంగించాడు. అతడన్నాడు, ఈ శ్రమలు యోబును క్రమశిక్షితుణ్ణి చేస్తాయి గనుక యోబు మౌనంగా ఉండు, నా ఉపదేశం విను. ఎలీహు మాటలకు యోబు ప్రత్యుత్తరం చెప్పలేదు. చిట్టచివరికి దేవుడు ఈ నలుగురినీ గద్దించాడు. దేవుడన్నాడు, యోబు, నీవు సనగకూడదు, సంతుష్టి సహితమైన దైవభక్తి నీకుండాలి. నీ శ్రమలకు బాధలకు కారణం నన్ను అడగవద్దు, నేను చెప్పను. యోబు 40వ అధ్యాయం 2వ వచనంలో దేవుడన్నాడు, యోబు, సర్వశక్తుడనైన నాతో వాదించవచ్చునా? దానికి యోబు అన్నాడు, చిత్తగించు ప్రభూ, నేను నీచుణ్ణి, నేను నీకు ఏమని ప్రత్యుత్తరమిస్తాను? నా నోటి మీద నా చేతిని ఉంచుకుంటాను. జ్ఞానము లేని మాటల చేత ఏమీ ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడాను, క్షమించు. ప్రియ శ్రోతలు, యోబుకు కలిగిన విశ్వాస పరీక్షే మీకూ వస్తే మీరు ఎలా వ్యవహరిస్తారు? సోదరీ సోదరులారా, అతి బాధలో ఉన్నప్పుడు యోబు ఏమేమో మాట్లాడాడు, దేవుణ్ణి నిందించాడు. గాని దేవుడు అతని మాటలు వినిపించుకోలేదు. శ్రమబాధితుడైన మనిషి మానసికమైన ఒత్తిడిలో ఏమేమో అంటాడు. మన బలహీనతలు దేవునికి తెలుసు. యోబు గొప్ప విశ్వాసి. అతనికి దేవుడు విశ్వాస పరీక్ష పెట్టాడు. దేవుడు తనను చంపినా విశ్వాసాన్ని వదలను అన్నాడు. ప్రియ విశ్వాసి, యోబు అసాధారణమైన వ్యక్తి. అతని జీవితంలో నుండి ఎన్నో పాఠాలు మనము నేర్చుకోగలం. తానేమీ పాపము చేయలేదే, తనకెందుకు ఈ శ్రమలు రావాలి అనేది యోబు ప్రశ్న. యోబులాంటి మంచి మనిషికి కూడా పశ్చాత్తాపం అవసరం. అలాంటప్పుడు నీ సంగతి, నా సంగతి ఏమిటి? ఈ రోజున కొందరు ఆధునిక పరిసయ్యులు తామే పరిశుద్ధులమని ఎదటివారిని చిన్నచూపు చూస్తున్నారు. వారికి యోబు చరిత్ర గొప్ప గుణపాఠం. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.